మరో 15 రోజుల్లో హైదరాబాద్లో ఆషాఢ బోనాల జాతర మొదలవుతోంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జూలై 29న బోనాలు 30న రంగం కార్యక్రమాలు జరుగుతాయి. గతం ఎదుర్కోలుతో బోనాల జాతర షురు అవుతుంది. జాతరకు మరో 15 రోజులు మాత్రమే ఉండటంతో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వచ్చే నెల 15న అమ్మవారి ఘటం ఎదుర్కోలుతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15 నుంచి 27 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఘటం రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్కడే అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. జూలై 15న మొదటి రోజు కార్బల్ మైదానంలోని ఆలయంలో ఘటం భక్తులకు దర్శనమిస్తుంది. రాత్రి 10 గంటలకు ఊరేగింపుతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. 16న హిమాంబావి డొక్కలమ్మ దేవాలయానికి, 17న కళాసిగూడలో అమ్మవారి గుడికి, 18న నల్లగుట్ట వీధిలో, 19న పాన్ బజార్లో ఘటం ఊరేగింపు జరుగుతుంది. 20న ఓల్డ్ బోయగూడ, 21న రంగ్రేజీ బజార్, 22న చిలకలగూడలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 23న ఉప్పర బస్తీ, 24న కుమారిగూడ, 25న రెజిమెంటల్ బజార్, 26న బోయగూడ, 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అమ్మవారి ఘటం ఊరేగింపు జరుగుతుంది. జూలై 20న శాకంబరి ఉత్సవాల సందర్భంగా మొదటిసారి సమర్పించనున్నారు. 27న చంద్రగ్రహణం ఉండటంతో ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3 వరకు మాత్రమే ఒడిబియ్యం పోసే అవకాశం ఉంటుంది. 28న ఉదయం నుంచి రాత్రి వరకు ఒడిబియ్యం కార్యక్రమం కొనసాగుతుంది. 29న ఉదయం 3 గంటలకు మంత్రి తలసాని తొలి బోనం సమర్పిస్తారు. ఉత్సవాలకు 15 రోజులు మాత్రమే ఉండటంతో ఆలయ గోపురం, మహామండపం, ప్రధానాలయం లోపల ప్రహారీకి రంగులు అద్దటం పూర్తి చేశారు. దాదాపు 90% రంగుల పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది బోనాలకొచ్చే భక్తులకు మంచినీళ్ల ఇబ్బంది లేకుండా ఉండటానికి 1000 లీటర్ల వాటర్ ట్యాంకుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి ఆర్చ్ నుంచి ఆలయం బయటి ద్వారం వరకు షెడ్డు పనులు రేపటి నుంచి మొదలవుతాయి. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది బోనాలతో వచ్చే భక్తుల కోసం 2 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ భక్తులకు 4 క్యూ లైన్లు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. సాధారణ బోనాలు తెచ్చే భక్తులకు వీఐపీలతో ఇబ్బందులు కలగకుండా స్లాట్ సిస్టమ్ పెడతారు. వీఐపీలకు ఇన్విటేషన్ ఇచ్చే సమయంలోనే వీఐపీ స్లాట్ పాస్లు ఇస్తారు. బోనాలు 3 రోజుల ముందు నుంచే మొక్కులు చెల్లించుకునే భక్తులతో కిటకిట్లాడుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. అందుకే మరో వారం రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే జాతర దృష్టిలో పెట్టుకొని మనం గత 3 నెలల నుండి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రంగుల కార్యక్రమం వచ్చేసి దాదాపు 80% పూర్తయింది. మనకు దేవాలయంలో ఉన్నటువంటి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు వచ్చే వాళ్ళకందరికీ కూడా మంచినీటి సౌకర్యం కోసము మనము ట్యాంకులు కూడా తెప్పించాం, పెద్ద ట్యాంకులు. మహిళలకు బోనాలు తీసుకొచ్చే వాళ్ళకు మరి క్యూ లైన్లో నుండి వచ్చే వీఐపీలు అనుకోండి, జనరల్ పబ్లిక్ అనుకోండి, వచ్చే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎండ, వాన, వర్షము ఏది రానియండి. బోనాల ఉత్సవాల్లో దాదాపు 35 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.